మనకు ఇంగ్లీష్లో కామా కిల్స్ ఏ మ్యాన్ అంటే పంక్చుయేషన్ మార్క్స్లో ఉపయోగించే కామా కూడా మనిషిని చంపేస్తుంది అనే ఒక నానుడి ఉంది కదా. నిజంగా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ కామా వల్ల అంత మారుతాయా లేదో చూద్దాం ఒకసారి సరదాగా. చూడండి, హ్యాంగ్ హిమ్ నాట్, అతన్ని ఉరి తీయొద్దు. ఇక్కడ కామా ఉన్నది. హ్యాంగ్ హిమ్ నాట్, అతన్ని ఉరి తీయొద్దు. వెయిట్ ఫర్ మీ, నేను వచ్చేంత వరకు ఆగండి. అంటే ఒక సైనికాధికారి, ఒక జనరల్ వాళ్ళ సిబ్బందికి పంపించిన మెసేజ్ ఇది. హ్యాంగ్ హిమ్ నాట్, వెయిట్ ఫర్ మీ అంటే అతన్ని కాపాడడం కోసం ఉద్దేశించింది, అతన్ని ఉరిదీయకండి అని చెప్పడం. అదే కామాను ఇక్కడికి మార్చినట్లయితే, ఎక్కడికి, హ్యాంగ్ హిమ్, అతన్ని ఉరిదీయండి. ఓకే, నాట్ వెయిట్ ఫర్ మీ, నా కోసం ఆగొద్దు అంటే అతన్ని చంపేయడం. మొదటి వాక్యంలోనేమో అతన్ని కాపాడడం ఉద్దేశించింది, రెండవ వాక్యంలోనో అతన్ని చంపేయడం అని అర్థం వస్తుంది. సేమ్ సెంటెన్సెస్, హ్యాంగ్ హిమ్ నాట్, వెయిట్ ఫర్ మీ. హ్యాంగ్ హిమ్ నాట్ వెయిట్ ఫర్ మీ. చూసారా, ఒక్క కామా వల్ల అర్థం ఎంత మారిపోయిందో. అదేవిధంగా మనం ఇంకో వాక్యాన్ని కూడా పరిశీలిద్దాం. పార్డన్, క్షమించండి. ఇంపాసిబుల్ టు బి సెంట్ టు సైబీరియా, క్షమించేయండి, సైబీరియానికి మనం పంపలేం, సైబీరియా దేశానికి మనం పంపలేం అంటే దాన్ని క్షమించడం, వదిలేయడం. అదే ఇక్కడ చూడండి, పార్డన్ ఇంపాసిబుల్, క్షమించడం అసాధ్యం. టు బి సెంట్ టు సైబీరియా, అతన్ని సైబీరియా దేశానికి పంపించేయాలి. ఇక్కడనేమో కాపాడడం, ఇక్కడనేమో చంపేయడం. పార్డన్, క్షమించేయండి. ఇంపాసిబుల్ టు బి సెంట్ టు సైబీరియా, సైబీరియా దేశానికి పంపించలేం దీని అర్థం. పార్డన్ ఇంపాసిబుల్, క్షమించడం అసాధ్యం. టు బి సెంట్ టు సైబీరియా. చూసారా, కామాను పెట్టాల్సిన చోట పెట్టకుండా వేరే చోట పెడితే అర్థం ఎంత మారిపోతుందో. ఇంకొక వాక్యం కూడా పరిశీలించండి. లెట్స్ ఈట్ గ్రాండ్ మా, అన్నం తిందాం. గ్రాండ్ మా, నాన్నమ్మ, అమ్మమ్మ, రండి అన్నం తిందాం అని దీని అర్థం. దీని అర్థం గమనించండి. లెట్స్ ఈట్ గ్రాండ్ మా, ఇందులో కామా లేదు. లెట్స్ ఈట్ గ్రాండ్ మా, మనం గ్రాండ్ మాను తినేద్దాం. చూసారా, ఒక కామా వల్ల అర్థం ఎంత మారిపోయిందో. అందుకే కామా కిల్స్ ఏ మ్యాన్ అనే నానుడి ఏర్పడింది.